నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మన ఛానల్ ఒక 100 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉంది. ఆ 100 సబ్స్క్రైబర్స్ అచీవ్ చేస్తే 10,000 సబ్స్క్రైబర్స్ని దాటేస్తుంది. బ్యాక్ ఎండ్లో 9,900 దాటిపోయింది. అండ్ సమ్ 95 సబ్స్క్రైబర్స్ కావాలి. ఆ 95 సబ్స్క్రైబర్స్ వస్తే మన సబ్స్క్రైబర్ బేస్ 10,000 దాటుతుంది. ఇది ఒక సంతోషకరమైన వార్తే మీకు కావచ్చు, కానీ ప్రాక్టికల్గా ఎవరు ఇట్లా చెప్పరు. కానీ వ్యూస్ గణనీయంగా తగ్గినాయి. అంటే దీనివల్ల నాకు బాధ ఏం లేదు, ఎందుకంటే నా వీడియోస్ చాలా పెద్దగా ఉంటాయని చాలామంది అవాయిడ్ కూడా చేయొచ్చు, తప్పేమీ లేదు. వాళ్ళ వ్యూ వాళ్ళది, నా వ్యూ నాది. కానీ ప్రతి ఒక్క వీడియో ఏదో ఒక మంచి సమాచారంతో మీ ముందు ఉంటుంది. నా వీడియో లాజికలీ ఫాలో అయ్యే వాళ్లకు ధనలాభం తప్ప నష్టం ఉండదు. ఇది నా తరఫు నుంచి హామీ. నేను గత కొంతకాలంగా, అంటే కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ సెక్టర్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి నేను మీకు ఒక అడ్వైస్ చేయదలుచుకున్నాను. సింపుల్, షార్ట్, స్వీట్ అడ్వైస్. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్న జనాల మాటలు, సో కాల్డ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ మాటలు వినబోకండి. ఇప్పుడు మన సోషల్ మీడియాలో సో కాల్డ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అసలు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్సే కాదు. వాళ్ళు ప్రో రియల్ ఎస్టేట్ మాట్లాడిన అంటే అంతకే వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయిపోరు. దయచేసి గమనించండి, ప్రతి వీడియో స్టార్ట్ కాకముందు ఇది ఎక్స్పర్ట్స్ ఒక ఒపీనియన్, మా ఒపీనియన్ కాదు అని ఛానల్స్ ఒక డిస్క్లైమర్ కానీ ఒక అలర్ట్ కానీ ముందే ఈ రకమైన అలర్ట్స్ని వాళ్ళు వేసి తర్వాత వీడియో వేస్తారు. నేను ఒకటే మాట అడగదలుచుకున్నాను. మీ సమాచారము ఖచ్చితమైన సమాచారం ఉంటే ఆ డిస్క్లైమర్ కానీ ఆ అలర్ట్ కానీ చేయడం అవసరమే లేదు. మీ ఛానల్పై వచ్చే ఎక్స్పర్ట్స్ అది ఏ రకమైన ఎక్స్పర్ట్స్ తెలియదు, కానీ మీరు తప్పనిసరిగా ఇది వాళ్ళ అభిప్రాయము, ఛానల్ అభిప్రాయం కాదు అని చెప్పే దుస్థితికి వచ్చేసారు. అంటే వినేవాడు తన చెవులో తానే పువ్వు పెట్టుకోవాలి అని అది చెప్పకనే చెప్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ చెప్పింది తన ఒపీనియన్, ఛానల్ ఒపీనియన్ కాదు అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ చెప్పింది తప్పైతే ఛానల్ తప్పించుకోవచ్చు అని అర్థం. కానీ మంచి మార్గం ఏ ఎక్స్పర్ట్ వ్యూ తీసుకోదు. మంచి మార్గం ఛానల్ ప్రతి ఒక్క వర్డ్ ఓన్ చేసుకుంటుంది, అంటే తానే చెప్పింది అని ఒప్పుకుంటుంది. మంచి మార్గం ఛానల్లో ఏం చెప్తామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని డంకా బజాయించి మరీ చెప్తాం. మా ఛానల్కు ఇతర ఛానల్కు డిఫరెన్స్ ఇదే. ఇక్కడ ఏకైక ప్రవక్త నేనే.
నాకు తెలిసిన జనాలు చెప్పే ఇన్ఫర్మేషన్ని నేను నా రిస్క్గా భావించి మంచి మార్గం ఛానల్ ద్వారా అందిస్తా. నాకు ఖచ్చితమైన సమాచారం ఉంటే కానీ వీడియో చేసి జనాలను ఎడ్యుకేట్ చేస్తా. లేకపోతే సమాచారం లేకపోతే నేను వీడియో వేయ. ఇవాళ మనము రాబోయే 5 సంవత్సరాల వరకు మన తెలంగాణలో లేదా హైదరాబాద్, ఎస్పెషల్లీ హైదరాబాదులో రియల్ ఎస్టేట్ సునామీ రాబోతుంది. నేను ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ మిడిల్ క్లాస్ పీపుల్ అండి. చాలా మంది చెప్తారు కదా హై క్లాస్ వాళ్ళకి ఏం కాదు ఏం కాదు, అందరూ ఎఫెక్ట్ అవుతారు. వాళ్లకు దెబ్బ తగిలినా ఆ పెద్ద బేస్ ఉంటుంది కనుక వాళ్ళు తప్పించుకున్నట్టు అనిపిస్తారు. మిడిల్ క్లాస్ వాళ్లకు బేస్, ఫైనాన్షియల్ బేస్ చిన్నగా ఉంటుంది కనుక వాళ్ళు నష్టపోయినట్టు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ నష్టము వాళ్ళ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అదే బాగా డబ్బున్న వాళ్లకు నష్టం జరిగినా అది ఏ మూలనో జరిగించింది కనుక వాళ్ళు బాధపడ్డట్టు అనిపించదు, కానీ బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిది డబ్బు పరంగా నష్టపోతే బాధే. దీని నుంచి ఎవరూ మినహాయింపు కాదు. దయచేసి ఒక మాట మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. రియల్ ఎస్టేట్లో అంటే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు జరిగే పెట్టుబడి 95% వైట్ మనీ ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు గమనించండి. పెట్టుబడులు అంటే ఎవరు? డెవలపర్స్ యొక్క పెట్టుబడి, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ పెట్టుబడి. అంటే ఇదంతా వైట్ మనీ ఉంటుంది ఎక్సెప్ట్ వెంచర్స్ వాళ్ళది. వెంచర్స్ వాళ్ళ డబ్బు కలర్ మనం గుర్తుపట్టలేము కానీ, అంటే ప్లాటింగ్ చేసే వాళ్ళ డబ్బు గుర్తుపట్టలేము కానీ, కన్స్ట్రక్షన్ సెక్టర్లో అది ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్, కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉన్న వాళ్ళది 95% వైట్ మనీ. అయితే ఇక్కడ బ్లాక్గా ఎప్పుడు మారుతుంది అని మనం ఆలోచిస్తే, ఎవరు ప్రీ లాంచ్లో డబ్బులు పెడతారో, అంటే డబ్బులు పెట్టేవాళ్ళ నుంచి బ్లాక్ మనీ స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఈ బిల్డర్ తాను కట్టిన బిల్డింగ్కి పేమెంట్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాడో అప్పుడే బ్లాక్ మనీ ఎక్కువ మొత్తంలో తయారవుతుంది. అదే కాకుండా తన ఖర్చులు ఎక్కువ చూపించి అక్కడ మిగిలించుకునే డబ్బు అది బ్లాక్ మనీ కింద పోతుంది. అంటే ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు బ్లాక్ మనీ యొక్క ఆస్కారం తక్కువ, కన్స్ట్రక్షన్ జరిగినాక బ్లాక్ మనీ ఇంట్లో ఎక్కువ. అయితే నేను ఒక ఇంపార్టెంట్ సమాచారం మీకు ఇవ్వదలుచుకున్నాను. ఇప్పుడు చలామణి అవుతున్న హైదరాబాదులో టాప్ బిల్డర్స్ ఒక 40 to 50% మంది బ్యాంకులకు వేల కొద్ది, అంటే అబౌవ్ 80,000 కోట్ల అప్పు ఎగ్గొట్టొచ్చు అని బ్యాంకింగ్ రంగాల ఇంటర్నల్ సమాచారం. గమనించండి, 40 to 50% మంది 80,000 కోట్లు అట్ ప్రజెంట్ 80,000 crores డబ్బు బ్యాంకులది ఇరుక్కుపోయింది అని ఇప్పుడున్న సమాచారం. రేపు ఇంకా 3-4 నెలలు అయినాక అది 1,50,000 కోట్లు దాటొచ్చు. అంటే 3 నెలల్లోనే, 3 monthsలోనే 1.5 lakh crore
డిఫాల్ట్స్ కావచ్చు, పేమెంట్ డిఫాల్ట్స్ కావచ్చు అని బ్యాంకింగ్ రంగంలోని ఇంటర్నల్ సమాచారం. అంటే మాకు ఎఫెక్ట్ కాదు కదా అనుకోవచ్చు. ఈ మేజర్ ప్లేయర్స్ యొక్క డిఫాల్ట్ చాలా పెద్ద స్కేల్లో ఉంటుంది. అంటే వాళ్ళు తీసుకున్న అప్పు, బ్రిడ్జ్ లోన్స్ ఇటువంటివి అన్నీ ప్రమాదంలో పడ్డాయి. నేను మీకు హెచ్చరిస్తూనే ఉన్నా, దయచేసి మీరు ప్లాట్లు కొని ఇల్లు కట్టుకోండి. హై రైజర్స్లు అపార్ట్మెంట్స్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ పెట్టిన పెట్టుబడికి బ్యాంక్ వాళ్ళ ప్రకారం విలువ చాలా తక్కువ. యూడిఎస్ అనేది ఫ్రాడ్యులెంట్ టర్మ్ అని మంచి మార్గం ద్వారా మీకు చెప్తూనే ఉన్నా. ఎందుకు చెప్తున్నా అంటే లోపల జరుగుతున్న గుట్టు, అది బయటపడ్డ సమాచారం ఇంకా పబ్లిక్లోకి రాలేదు. మీరు ఓపిక లేక ఇన్వెస్ట్ చేసేది ఉంటే దయచేసి ఖాళీ ప్లాట్లలో, ల్యాండ్స్లో, అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆ వాల్యూ రిడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక 20-30% ల్యాండ్ వాల్యూ పడినా ఒక 5 ఇయర్స్లో అది రికవర్ అయిపోతుంది. కానీ కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్, అది కూడా హై రైజర్స్, కాస్ట్లీ విల్లాస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు మీ వాల్యూ అంటే పెట్టుబడి యొక్క క్షీణత చాలా ఎక్కువగా ఉంటుంది. దయచేసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఈ ఒక ముఖ్యమైన విషయాన్ని విస్మరించకండి. మంచి మార్గం మీ డబ్బులు ఆదా చేయడానికే చూస్తుంది తప్ప మీరు మొండి పట్టుబట్టి తప్పుడు విధానంలో ఇన్వెస్ట్ చేస్తా అంటే కూడా మిమ్మల్ని మళ్ళీ హెచ్చరిస్తూ ఉంటుంది. బ్యాంక్ లోన్ జోలికి ఇప్పుడు వెళ్ళకండి. దయచేసి గమనించండి, బ్యాంక్ లోన్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకు అని చెప్తే, బ్యాంక్ లోన్ ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మన నరేంద్ర మోదీ కొత్త పొంతను తొక్కుతూ కొత్త స్కీమ్స్ తీసుకొని వస్తాడు. ఈ స్కీమ్స్ వల్ల ప్రజలకు ఒరిగేది ఏముండదుట, కానీ ప్రజలపై పెనుభారాలు మోపే ఫుల్ ఫ్లెడ్జ్ ప్లాన్ నరేంద్ర మోదీది ఉంది. చాలా మందిని ట్యాక్స్ బ్రాకెట్లో తేవటం, పాను ఆధార్ ని అడ్డం పెట్టుకొని ట్యాక్స్ బ్రాకెట్లో తేవటం, బ్లాక్ మనీని నిర్వహించడానికి సిస్టమ్స్ ప్లేస్లో తేవటం. అంటే ఇవన్నీ మంచివే ఎవరికి, గవర్నమెంట్కి. కానీ సామాన్యుడికి గవర్నమెంట్ ద్వారా ఏ లబ్ధి లేకుండా గవర్నమెంట్కి పన్నులు చెల్లించాలంటే ఇది అంటే చెప్పుకోలేని నొప్పిగా భావించవచ్చు. బ్యాంకులు సంవత్సరంన్నర నుంచి లేదా 2 సంవత్సరాల నుంచి హోమ్ లోన్ రేట్స్ వడ్డీ పెంచడానికి తహతహలాడుతున్నాయి. కానీ గవర్నమెంట్ డైరెక్టివ్స్ వల్ల వాళ్ళు ఈ రేట్స్ పెంచలేకపోతున్నారు. అది రియల్ ఎస్టేట్లో వచ్చిన స్తబ్దత వల్ల వీళ్ళ పెట్టుబడులు అంటే బ్యాంక్స్ యొక్క లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ బ్యాంకులను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. దాని కారణంగా బ్యాంక్స్ వితౌట్ ఎనీ డాక్యుమెంటేషన్ పర్సనల్ లోన్స్ ఇచ్చే రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ హౌసింగ్ సెక్టర్కి చేసే మంచి వల్ల బ్యాంక్స్ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతున్నాయి.
దానివల్ల ఈ ఎలక్షన్ తర్వాత మనకు గవర్నమెంట్ తరఫు నుంచి వడ్డింపులు ఎక్కువైతాయి. దాంట్లో హోమ్ లోన్ ఒకటి. దయచేసి గమనించండి. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ల్యాండ్ రేట్స్ రిడక్షన్ అంటే ఇప్పుడు పలుకుతున్న భూమి యొక్క ధరల సగటు ధరను తగ్గించి గవర్నమెంట్ కొత్త రేట్స్ తేబోతుంది అన్న సమాచారం నా దగ్గర ఉంది. అది ఖచ్చితమైన సమాచారం కాదు, కానీ బహుశా వాళ్ళు ఈ 4 నెలలలో ఎప్పుడైనా ఈ సమాచారాన్ని పబ్లిక్లో అనౌన్స్ చేయవచ్చు. అంటే సగటు ఇప్పుడు ల్యాండ్ రిజిస్టర్డ్ గవర్నమెంట్ ప్రైజెస్ ఏమున్నాయో ఆ యావరేజ్ గవర్నమెంట్ ప్రైజెస్ని ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తగ్గించవచ్చు అనే సమాచారం అందుతుంది. అది ఖచ్చితమైన సమాచారం అయినప్పుడు మంచి మార్గం ద్వారా మీకు తెలియజేస్తాను. నేను ఎందుకు అడ్వాన్స్లో చెప్తున్నా అంటే దీని గ్రౌండ్ ప్రిపరేషన్ అయిపోయింది అని సమాచారం. అది కాకుండా నేను చెప్పినట్టు హై రైజెస్ పై పెనాల్టీలు పడనున్నాయి. హై రైజెస్ ఏ భూమిపై కట్టారో దానిపై అడిషనల్ వడ్డింపు చేయబోతున్నారు. హెచ్ఎండిఏ, మున్సిపల్ ప్లస్ వేరే శాఖలు కలిసి ఈ రియల్ ఎస్టేట్ రంగంపై పన్నుల భారం మోపబోతున్నాయి. ఇది మనం గమనించాలి. మనము ప్రతి ఒక్క విషయము విస్మరించి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే పెరుగుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నేను చెప్పిన కదా 4 ఏండ్ల వరకు తెలంగాణ సర్కారులాగా పని చెయ్యనివ్వరు. పాత సర్కారు అంటే బీఆర్ఎస్ పై చేసే చర్యల వల్ల మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ 30% డైరెక్ట్గా క్షీణిస్తుంది. కేటీఆర్ జైలుకు పోతే మీరు మీ ఇన్వెస్ట్మెంట్ తక్షణం ఆపేసేయండి. ఎందుకంటే మీరు ఒక 2 సంవత్సరాలు ఆగిందంటే, 2 సంవత్సరాలు ఆగిందంటే మీకు ఇప్పుడు పలుకుతున్న భూమి ధరల కన్నా 30 to 40% తక్కువలో ఈజీగా దొరుకుతాయి. ప్లాట్స్, ల్యాండ్స్, పెద్ద ప్లాట్స్, అగ్రికల్చర్ ప్రాపర్టీస్. సో న్యాచురలీ రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ కూడా తీవ్రంగా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడానికి ముఖ్యమైన కారణం పాలిటిక్స్ స్టేబిలిటీ లేని కారణంగా రియల్ ఎస్టేట్ 4 ఏండ్ల వరకు ఏ స్టడీ చప్పుడు కాకుండా కామ్గా మెయింటైన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అయితే ఇక్కడ స్పాట్లో 20% నాకౌట్ హైదరాబాద్ రేట్లు. మంచి మార్గం ద్వారా డిస్క్లైమర్లు అడ్డమైనవి లేకుండా డైరెక్ట్గా చెప్తాను. మీకు ఇంటే వినండి, లేకపోతే 20% నష్టపోతుంది. స్పాట్ 20% ఇట్లా తెగ్గొట్టేస్తారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ప్రైజెస్. మీరు నమ్మితే ఆపుకుంటే మీకు 20% లాభం, లేదు మొండి పట్టుబడితే మీకు 3 నెలల్లో 20% నష్టం. ఇక డిసిషన్ మీరే తీసుకోవాలి. దయచేసి గమనించండి. హైదరాబాదుకు మీరు రీజనల్ రింగ్ రోడ్ రావడానికి ఇంకా 6 సంవత్సరాలు పడుతుంది. 6 సంవత్సరాలు పడుతుంది. ORR
కంప్లీట్ డెవలప్మెంట్ కాకుండా ఆర్ఆర్ఆర్పై కొన్న ఒక 20 to 30% లాభాల్లో బయటపడవచ్చు, కానీ అక్కడ ఆల్రెడీ ఉన్న ల్యాండ్కు ప్రైసెస్ రావచ్చు, కానీ ఇప్పుడు అక్కడ కొని డబుల్ రేట్లో అమ్మే ప్రయత్నం మీరు చేయకండి. సో రాబోయే 4 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చాలా ఒడిదుడుకులకు, తీవ్రమైన ప్రైస్ కరెక్షన్కి గురవుతుంది. ఈ సోషల్ మీడియాలో కనిపించే ఎక్స్పర్ట్స్ ఒక చాయ్ కప్పు వాల్యూ కూడా లేదు వాళ్ళ మాటలకు. ఇప్పుడు మన ఫార్మాసిటీ గురించి ఎట్లా కుక్కల్లా గడిచి ఇప్పుడు ఆ కుక్కలే సైలెంట్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ గల్ల పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టాలి. శ్రీశైలం హైవే కాబోయే గచ్చిబౌలినా అన్నాడు. ఏమా ఇప్పుడు ఆ గచ్చిబౌలి అంతా గోచిబౌలి అయిపోయి, అంటే గచ్చి పోయి గోచి కూడా ఊడిపోతుంది. మరి దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ప్రాపర్టీ ప్రైసెస్ క్షీణిస్తాయి తప్ప పెరగదు. మీరు శంకర్పల్లి, మోకిలా ప్లస్ పటాన్చెరు, గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు ఆ పొల్యూషన్ వల్ల చీప్గా అమ్మే యాక్టింగ్ వాళ్ళు చేస్తుండ్రు. ఎవరైనా పటాన్చెరు వైపు ఇన్వెస్ట్ చేస్తే గోల్డెన్ ట్రయాంగిల్ అనేది తీవ్రంగా నష్టపోతారు. ఆల్ ఓవర్ హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుంది అనేది అసత్యము. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత మంచి పాలసీ తెచ్చినా ఇండస్ట్రియలిస్ట్ నెక్స్ట్ 4 years వరకు 3 years వరకు వెయిట్ అండ్ వాచ్ పాలసీలో ఉంటారు. ఎవరు వేల కోట్లు తెచ్చి గుమ్మరియ్యరు. దానివల్ల కొత్త ఏరియాస్కి రియల్ ఎస్టేట్కి రెక్కలు రాబోవు. దయచేసి ప్రతి ఒక్క ఇన్వెస్టరు క్యాష్లో ఉండడానికి ట్రై చేయండి. ఎలక్షన్ తర్వాత తీవ్రమైన వార్తలు ఉంటాయి. నేను ఇంకో ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేస్తున్నాను. క్యాష్ యొక్క అవైలబిలిటీ గమనించండి. క్యాష్ యొక్క అవైలబిలిటీ చాలా తక్కువైపోతుంది ఎలక్షన్స్ తర్వాత. అందుకోసమే అయినంత క్యాష్, అయినంత షార్ట్ టర్మ్ బాండ్స్, అయినంత షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో మీరు షార్ట్ టర్మ్లో ఉండండి లేదా క్యాష్లో ఉండండి. దయచేసి ఇన్వెస్ట్మెంట్స్ అని గోల్డ్ దిక్కు పోకండి. ఈ పీక్ టైంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ ఏమాత్రం మంచిది కాదు. మ్యూచువల్ ఫండ్స్ కూడా కుప్పకూలే అవకాశాలు ఉన్నాయి. నా మాట విస్మరించకుండా అందరూ గమనించి, అంటే మీకు చేతనైతే ఫాలో కండి, లేకుంటే సైలెంట్గా ఉండిపోండి. ఏదైనా ప్రాపర్టీలు ఉంటే రైట్ ప్రైస్ వస్తే అమ్మేయండి. మీకు రాబోయే 3 ఏళ్లలో యాంపుల్ ఆపర్చునిటీ వస్తాయి, మళ్ళీ బై చేసుకుందరు. కానీ ఇప్పటి టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ అని తొందరపడి ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మీకు భంగపాటు తప్పదు అని తెలియజేస్తూ, మీరు ఈ ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ మనకు ఆల్రెడీ తెలిసిపోయాయి గనక, బీజేపీ పవర్లో వస్తుంది కనుక దానికి అనుగుణంగా బీజేపీనే వస్తుంది. దానికి అనుగుణంగా మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు దాన్ని జస్టిఫై చేసుకోండి. ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వము, కూలుతుందా ఉంటుందా తెలియదు. అది ఉన్నా 3-4 ఏళ్ల వరకు ఉన్నా అది స్టేబుల్గా ఏమాత్రం ఉండదు. వాళ్ళు గవర్నెన్స్ కన్నా పాలిటిక్స్లోనే ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. బీజేపీ యొక్క ప్రెషర్ తెలంగాణపై ఎక్కువ అవుతుంది. దాని ప్రెషర్ సౌత్ ఇండియాపై కూడా ఎక్కువై టోటల్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కుంటుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తప్ప
మంచిగా అంటే మంచి ఎఫెక్ట్స్ చూపించే అవకాశాలు తక్కువ ఉన్నాయి. దయచేసి గమనించండి, పెద్ద బిల్డర్లు పెద్ద ఎత్తున డిఫాల్ట్ చేయబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. దానివల్ల రిపిల్ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ పై తీవ్రంగా ఉంటుంది. మీరంతా చిన్న చిన్న చీమలు లాంటి వాళ్ళు. దీని మధ్యలో ఇరుక్కొని మీ అవస్థ వర్ణనాతీతంగా ఉంటుంది. నా మాట అయిని టోటల్ క్యాష్లో ఉండండి. బ్యాంకులో కూడా ఎక్కువ క్యాష్ పెట్టకండి. ఇలా చెప్పకూడదు కానీ చెప్తున్నా, బ్యాంకులో కూడా ఎక్కువ క్యాష్ పెట్టకండి. జాగ్రత్త. నేను దీనికన్నా ఎక్కువ చెప్పాను. బ్యాంకులలో క్యాష్ ఎక్కువ పెట్టకండి. 3 సార్లు చెప్పిన. మీరు అర్థం చేసుకోవాలి. నేను దీనికన్నా ఒక్క మాట ఎక్కువ చెప్పాను, ఒక్క మాట తక్కువ చెప్పాను. మీరు ఈ వీడియోని తప్పక ఫాలో కండి. మీరు రాబోయే 2-3 సంవత్సరాల వరకు సేఫ్గా ఉంటారు. అంటే మీ డబ్బు లాభం కాదు, నష్టం కాకుండా మీ డబ్బు చెక్కు చెదరకుండా మీ దగ్గర ఉంటుంది. ఇది నా ప్రామిస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మంచి మార్గం ఛానల్కి ఇంకా 95 మంది సబ్స్క్రైబర్స్ వస్తే 10,000 మంది సబ్స్క్రైబర్స్ యొక్క అచీవ్మెంట్ చేయగలుగుతుంది. దయచేసి నా ఛానల్ని మీ రిలేటివ్స్లో, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేస్తారని కోరుతూ నమస్కారం.